హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ అండ్ అలాగే రోజ్ గార్డెన్స్, ఈ టూ గార్డెన్స్ చాలా ఫేమస్ అండి ఊటీలో. సో వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. మన బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ షూటింగ్ స్పాట్స్ కూడా ఇందులో చూడొచ్చు. మనం మంచి మంచి గార్డెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. సో అన్నీ కవర్ చేద్దామా మనము ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. I hear the beat, it's in my chest. Got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. సో ఇప్పుడు మనము ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ అంటే ఒకప్పుడు కానీ చాలా ఫేమస్ అనమాట అండి, షూటింగ్ స్పాట్ అని మీకు చెప్పచ్చు. అండ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ చిరంజీవి, బాలకృష్ణ, హిందీ సాంగ్స్. సో ఇట్లాంటి సాంగ్స్లో మనం ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ గుర్తొస్తే ఒక్కసారి రివైండ్ చేసుకోండి ఓల్డ్ మూవీస్లో 80s 90sలో. సో వీడియో అయితే ఫర్దర్గా కంటిన్యూ ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను అప్డేట్ చేసిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సో బొటానికల్ గార్డెన్ టికెట్ వచ్చి అడల్ట్కి ఒక రేట్ ఉంటుంది, చైల్డ్కి ఒక రేట్ ఉంటుంది. ఇది మనం చూడాలంటే మినిమం 1.5 hours నుంచి 2 hours వేసుకోండి. అండ్ మీ డే ట్రిప్లో సో ఊటీలో ఏం కవర్ చేయాలని అన్నప్పుడు నేనైతే చాలా ఫాస్ట్గా చేసాము. అండ్ ఏ సీజన్లో వెళ్ళాలి, ఏ సీజన్లో వెళ్ళొద్దని మీకు అయితే డెఫినెట్గా చెప్తాను. అండ్ మనమైతే ఎంట్రన్స్ అయిపోయాము. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి ఎండ్ అనమాట. 11 o'clock అయింది, ఆల్మోస్ట్ 10:30 అట్లా అయింది వేసుకోండి. అప్పటికే చాలామంది క్రౌడ్ ఉన్నారు. అండ్ మేమైతే రూమ్ తీసుకున్నామన్నాం కదా, రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ ఎవరిని వెళ్ళనివ్వరు, ఓన్లీ ఫర్ షూట్స్కి అయితే ఇస్తారంట ఈ హౌసెస్. మనకి షూటింగ్ స్పాట్స్లో లోపల మనకు గుర్తుందా, కొన్ని పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలా సాంగ్లో ఉన్నప్పుడు లోపల గార్డెన్ ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ మిర్రర్ హౌస్, సో లొకేషన్ అయితే అలా ఉంటుంది. అంటే గుర్తొస్తుంది మీకు ఆ లోపల కొన్ని ఊటీ సీన్స్లో తీసినప్పుడు, ఊటీ లొకేషన్స్లో కొన్ని మూవీస్ యాడ్ చేస్తారు కదా గార్డెన్ పర్పస్. సో ఇవన్నీ షూటింగ్ పర్పస్ అంట. అండ్ ఈ గ్లాస్ అద్దాల మేడలాగా ఉంది. సో అందులో ఉన్నాయండి ప్లాంట్స్, సూపర్ అనమాట. బట్ ఇవన్నీ మనకి ఎందుకు బతకవో తెలీదు. బట్ ఊటీలో ఉన్న ఫ్లవర్స్కి మన ఎండలకి ఏంటో తేడా అయితే తెలీదు. సో మంచి మంచి డాల్ఫిన్, మంచి బ్యూటిఫుల్ ఏయో ఫ్యాషన్ ఫ్లవర్స్ అంటారు, ఇండోర్ ఫ్లవర్స్ అంటారు. సో ఈ ఫ్లవర్స్ నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూసాను అనమాట అండి. సో ఎంత బ్యూటిఫుల్గా పెరిగాయంటే, సో ఇవే తీసుకెళ్ళి నేను అంతకుముందు మన వీడియో అయితే వేసాను యూట్యూబ్ ఛానల్లో. బెంగళూరు టెర్మినల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను, యూట్యూబ్ వీడియో. అందులోకి వెళ్ళి చూడండి, సేమ్ ఫ్లవర్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఈ లోపలైతే చాలా ఎక్కువ గార్డెన్ ఉందన్నమాట అండి. గార్డెన్ ఫ్లవర్స్, ఇంటీరియర్ ఫ్లవర్స్, ఆక్సిజన్ అండ్ అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇండోర్లో కూడా బ్రతుకుతాయి అండ్ అలాగే అవుట్డోర్లో కూడా. బట్ మ్యాక్సిమం ఇండోర్లో అయితే ఇంకా ఎక్కువ జీవం ఉంటుంది, ఫ్లవర్స్ ఇట్లా అనమాట. ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని మ్యాక్సిమం అనమాట సో ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద రెస్టారెంట్స్లో, షాపింగ్ మాల్స్లో కూడా సో ఇట్లాంటివన్నీ మనకి చూస్తూ ఉంటాము. నేనైతే మోస్ట్లీ బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో అయితే చూసాను. సో ఇవన్నీ డిఫరెంట్. లాస్ట్ ఇయర్ ఒకసారి వీడియో చేశాను, ఈ ఇయర్ కూడా ఒకసారి వీడియో చేశాను. అది మళ్ళీ నేను మీకు డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, వెళ్ళొచ్చు. బయట వేరే ప్లేస్ ఉంది కొనుక్కోవడానికి. ఇవి మాత్రం ఓన్లీ ఫర్ విజిటింగ్ అనమాట. మంచి పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, రీల్స్ తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. అసలు ఇక్కడ కాదు కానీ, ఇలా వీడియోలో కాదు కానీ, బయట చూస్తే మంచి గ్రీనరీ, కళ్ళుకి ఎంతో నింపుగా ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫుల్. అసలు ఇవి టచ్ చేస్తే నాకు ఆ ఫీల్ అనిపించింది నాకు, అబ్బా భలే ఉన్నాయి పెంచుకుందామని. బట్ తెచ్చుకుంటే ఉంటాయా పోతాయా అన్నది మాకు తెలీదు.
అండ్ మీ అందరికీ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఊటీలో మేము వెళ్ళినప్పుడు లైక్ ఏప్రిల్ అట్లా అనమాట, మంచి ఎండలు, ఒక వెదర్ ఎక్స్పెక్ట్ చేసాము లైక్ కూల్ వెదర్. బట్ అక్కడ మా టైంని బట్టి వెదర్ చేంజ్ అయిపోయిందంటే టూ హాట్. ఏ ఇయర్ లేదు, ఈ ఇయర్ మాత్రం 2024లో ఇలా ఉందన్నారు. అండ్ ప్రజెంట్ మనకి జూన్ జూలైలో అంటే ఆల్మోస్ట్ వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి. బయటికి అయితే రావడానికి ఉండదు, స్కిప్ చేయండి రైనీ సీజన్ టైంలో. మళ్ళీ వెళ్తే లైక్ సెప్టెంబర్ ఆ టైంలో, అక్టోబర్లో కొంచెం వర్షాలు తగ్గుతాయి కాబట్టి ఆ టైంలో బాగుంటుంది. మోస్ట్లీ ఊటీ అంటే ఎప్పుడు వెళ్తారండి, సమ్మర్ సీజన్లో వెళ్తారు. మంచి మబ్బుగా క్లౌడీగా ఆ పొగ మంచుల్లో ఆ లొకేషన్లో అని. సో ఇట్లా బ్యూటిఫుల్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఒక వ్యూ, ఫ్లవర్ డెకరేషన్ బాగా సర్దారు, చాలా బాగుంది. అండ్ మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకుని వెళ్తే అది 25కి వెళ్ళింది అన్నమాట డిగ్రీస్. బట్ ఎంత చెమటలో ఎండో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 11:30 అట్లా అయినట్టుంది. మామూలుగా లేదు ఏప్రిల్లో అండి. వాళ్ళే చెప్తున్నారు అక్కడ వాళ్ళు, ఏ ఇయర్ లేదు, ఈ ఇయర్లో మాత్రమే 24లో అంత ఎండలు చూస్తున్నాం మేము, ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి అంట. అట్లాంటి ఎండలు వెదర్ మేము కూడా తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు ఊటీలో వాళ్ళు, రూమ్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాష్రూమ్స్. సో ఎక్కడో ఉంటాయండి, మనం నడుచుకుంటూ వెళ్ళి వాష్రూమ్స్ చాలా దూరం ఉంటాయి. ఇదంటే చాలా పెద్ద ప్లేస్ అండి. తీసుకున్న వాళ్ళు ఎవరైనా 1 డే కేటగిరీ ఆఫ్ టైం కూడా తీసేసుకోవచ్చు మీరు. అంటే అక్కడ లోపల ఫుడ్ అవి ఉంటుంది, క్యాంటీన్ ఉంది. కొంతమంది ఏంటంటే లైక్ మొత్తం ఫ్యామిలీ వెళ్తారు కదా, ఒక 10 మెంబర్స్ ఇట్లా 2-3 ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఎవరికైనా వెళ్తే కనుక ఒక బొటానికల్ ట్రిప్, ఒక గార్డెన్ పార్టీ ట్రిప్, సో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ సన్ఫ్లవర్ ఫస్ట్ టైం నేను చూసాను తెలుసా, లిటరల్లీ సన్ఫ్లవర్ని దగ్గరుండి టచ్ చేసి ఫీల్ చేశాను నేను ఫస్ట్ టైం అండి. ఇప్పటిదాకా నేను మూవీస్లోని అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద ఉన్న ఫ్లవర్ చూడడం తప్ప. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, స్మూత్గా చాలా లఫీగా అనమాట, ఎంత స్పాంజ్లా ఉందో. అండ్ ఇవన్నీ మనం లోపల కొనుక్కోవచ్చు, చాలామంది కొనుక్కొని తీసుకెళ్తున్నారు. అండ్ మనం తీసుకొచ్చేసరికి ఇంటికి ఉంటాయో అయిపోతాయో బ్రేక్ అవుతాయో తెలీదు. సో మేమైతే రిటర్న్ మళ్ళీ ఫ్లైట్కే రావాలి కాబట్టి అవి క్యారీ చేస్తారో లేకపోతే ఛార్జ్ వేసి తీసుకుంటారో తెలీదు. సో అందుకని నేను మోస్ట్లీ తీసుకోలేదు. అండ్ వీడియో అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాను. మంచి మంచి గార్డెన్ వ్యూ, మంచి ట్రీస్, ఒక లైక్ డిఫరెంట్ ట్రీస్ అనమాట. నాకైతే ఇక్కడ లైక్ చిరంజీవి మూవీ, సల్మాన్ ఖాన్ మూవీ, అదేంటది ప్రేమ పావురాలు, దిల్ దీవానా సాంగ్, లైక్ ఆ మూవీ అనమాట. ఇవన్నీ ఒకప్పుడు లైక్ జగదేక వీరుడు అతిలోక సుందరి, సో ఇవిలా లైక్ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, సో మోస్ట్లీ హిందీ మూవీస్ కూడా ఇక్కడ బొటానికల్ గార్డెన్ షూట్స్లోనే మేము ఇప్పుడు 90s సాంగ్స్ చూస్తాం, ఇది ఆ లొకేషన్ కదా, ఈ లొకేషన్ కదా అని అనిపిస్తుంది. కొంచెం టైం తీసుకోండి, టైం లేదు మాకు అంటే అన్నీ కవర్ చేయాలనుకుంటే మోస్ట్లీ 1.5 hours అయినా తీసుకోవాలి. సో ఎందుకంటే పిక్స్, లొకేషన్స్, ప్లాంట్స్ చాలా బాగున్నాయి. సో ఇది కూడా ఇండియా మ్యాప్ కూడా లైక్ గ్రీనరీ, లైక్ ప్లాంట్స్ మంచిగా వేశారు కదా, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పార్టిషన్ ఇచ్చారు. అండ్ మంచి చల్లగా ఉంది. నేను చెప్పాను కదా, కొంచెం రైనీ సీజన్లో అవాయిడ్ చేయండి, బయటికి రావడానికి టైం వేస్ట్, మనం వెళ్ళిన మనీ వేస్ట్, బయటకు వచ్చేంత వరకు గొడుగు వేసుకొని తిరగాలి, నడవడానికి ఉండదు. సో సీజన్ అంటే కరెక్ట్ సీజన్ అయితే ఏప్రిల్ ఆర్ లైక్ మార్చ్, ఏప్రిల్, మే కూడా దంచుకొట్టినట్టుంది నాకు తెలిసి ఇయర్. అండ్ వెదర్, ఎస్, వెన్ యూ ఆర్ స్టార్టింగ్ టు ఊటీ, మీరు వెళ్దాము ట్రిప్ అనుకున్నప్పుడు చెమటలకు నేనైతే తట్టుకోలేకపోతున్నాను అసలు. లైక్ ఓ పక్కన స్వెట్, ఆయాసం, పైన ఎండ, అండ్ అవంతా దూరం నడవాలి. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చెయ్యండి. నేనైతే అంత పెద్ద బ్యాగ్ వేసుకొని వెళ్తుంది ఏంటి ఇవిడ అని అనుకోవద్దు, నా హ్యాండ్ బ్యాగ్లో డెఫినెట్లీ ఉంటుంది. వాటర్ బాటిల్ లేదని బయటికి రాను. చెప్పాం కదా, బిస్లరీ అవి అక్కడ ఛార్జ్ చేస్తారు కాబట్టి మనం ఇంట్లోంచి నార్మల్ మన మిల్టన్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి కిన్లే, లైక్ మిల్టన్ బాటిల్స్ ఉంటాయి కదా, నాట్ కిన్లే, ఆ మిల్టన్ బాటిల్స్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే బాటిల్లో చక్కగా ఫిల్ చేసుకొని బయటకు తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడెక్కడో క్యాంటీన్ ఉంటుంది, బాటిల్ కొనుక్కోవడానికి ఈ చివరికి వచ్చి, అదేదో మల్లేశ్వరి సినిమాలో అంటాం అలా ఉంటుంది, ఆ చివరికి వెళ్ళి నేను ఇప్పుడు అన్నం తినాలా, నా వల్ల కాదన్న టైప్లో ఉంటుంది. ఈ యొక్క డాల్ఫిన్ లైక్ ఏదో ఫ్లవర్ నేమ్స్ ఉంటాయన్నమాట అండి. ఈ ఒక్క ఫ్లవర్స్ క్లీన్ చేయడానికి
ఎంతమంది పని వాళ్ళు చేస్తున్నారు తెలుసా అండి. వాళ్ళు అలా చూస్తూ ఉన్నాను, ఏంటి వీటికి చేయడానికి ఒకటి ఇంత స్పెషల్ అని. వాళ్ళు కట్ చేసి తీసి అవంతా తుడుస్తారంట, నీట్గా సర్దుతారంట. నాకు ఈ ఫ్లవర్స్ ఒక్కసారి ఇవ్వరా ప్లీజ్ అని అడిగి తీసుకున్నాను. అండ్ భలే ఉన్నాయి కదా ఇవి. తీసేసి పాడేస్తారంట ఇవి, ఇంకా కట్ చేసి తీసుకెళ్ళి పాడేస్తున్నారు. అడిగితే ఒక ఫ్లవర్ ఇచ్చారు, అవి ఏం చేస్తారని అడిగితే పాడేస్తాము, ఇవి ఉంచలేము, పెంచలేము, తెంచలేము అన్నట్టు ఉంటాయి. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, తీసుకున్నాను. బ్యూటిఫుల్. ఓ ఇక్కడ పడిపోతుంది. సో అదనమాట వాళ్ళు ఇచ్చిన డాల్ఫిన్, అదేంటి ఫ్లవర్స్ పేరు కూడా రావట్లేదు నాకు. బట్ బాగుంటాయి, ఒక్కొక్క ఫ్లవరే వస్తుంది. బట్ ఇక్కడ ఎప్పుడు సీజన్ అంటే ఇంకెప్పుడు కాస్తూనే ఉంటాయి. మనకు మాత్రం ఓన్లీ వింటర్ సీజన్లోనే వస్తాయి ఫ్లవర్స్, అందుకని ఎక్కువ ఫ్లవర్ షోస్ అవి పెడతారు. అండ్ ఇక్కడ ఫ్లవర్ షోలో చాలామంది వస్తారంట, దాదాపు కొన్ని వందల వేల మంది వస్తారంట. ఈ ఫ్లవర్ షో అంతా సూపర్గా పెడతారనమాట. అని మేము వెళ్ళిన టైంలో ఫ్లవర్ షో ఉంది, బట్ టైమింగ్ అయితే మిస్ అయిపోయింది. మాకు ఓపిక కూడా చాలా అయిపోయింది, ఇంకా లోపల చాలా ఉందన్నమాట. అండ్ ఇంకా మాకు బాటిల్లో నీళ్ళు కూడా అయిపోయినాయి అనమాట అంతా. సో మేము రోజ్ గార్డెన్ కూడా కవర్ చేయాలి. సో 1 డేలో ఊటీలో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేసేది పెట్టుకున్నాము. అండ్ 1 డే అయితే కున్నూరు అనమాట. సో కున్నూరు ఆల్రెడీ మీకు చెప్పాం కదా, ముందు వీడియో వేసాను, అది కూడా చెక్ చేయండి. లైక్ టాయ్ ట్రైన్ గురించి చాలా చాలా ఎస్పెషల్గా చెప్పాను నేను, అక్కడ మిస్ అవ్వద్దు. టాయ్ ట్రైన్ మాత్రం బాగుంటుందంట, ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం. బట్ ఒకసారి వెళ్ళిన ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళలేం కదండి. ఇది ప్రతిసారి వెళ్ళే మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు కాదు కదా. ఒక ట్రిప్కి మేబీ చాలా వర్త్ అవుతుంది, లైక్ రానుపోను. సో అన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వెదర్ ఎంత ఉందనేది చెక్ చేసుకోండి గూగుల్లో. సడన్గా చేంజ్ అయిపోతుంది. మేము వెళ్ళినప్పుడు లైక్ 15 or 20 అని అన్నారు, మేము వెళ్ళిందే 25కి వెళ్ళిపోయింది. 15 నుంచి 25కి వెళ్ళిందంటే మా అదృష్టం అలా ఉందన్నమాట. అంటే సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ దట్స్ ఇట్. ఇది లైక్ గార్డెన్ అనమాట, బొటానికల్ గార్డెన్. సో మచ్ ఆఫ్ ఫేమస్ థింగ్ ఇన్ ఊటీ అనమాట. మిస్ అయితే అస్సలు అవ్వద్దు. అండ్ ఇంకా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఆ వాటర్ ఫాల్స్ అక్కడ 5-6 days క్లోజ్ చేశారు, ఎందుకు అంటే తెలియదని అన్నారు. సో తర్వాత ఓపెన్ అవుతుంది అన్నారు, అది మాత్రం మిస్ అవుతుంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, భలే ఉంది. బంచ్ కొనుక్కుంటారా మేడం? ఏం కొనుక్కుని ఏం చేసుకుంటామమ్మా, ఇంటి పట్టుకెళ్ళేసరికి ఉండవు కూడా. ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్. ఇవి లైక్ ఏదో సీడ్స్ అంట, ఫ్లవర్ సీడ్స్ ద్వారా సో ఇట్లా క్రియేట్ చేస్తారు. అండ్ మంచి తేనెటీగలు వచ్చి వాళ్తున్నాయి, నాకు అర్థం కాలేదు. ఓట్లీ రోడ్. సో ఈ రోడ్డు పేరు ఓట్లీ రోడ్, ఊటీలోనే ఓట్లీ రోడ్. అండ్ ఇక్కడ మంచిగా షాపింగ్ కూడా చేస్తున్నారు జనాలందరూ. సోడా, నిమ్మ సోడాలు, ఐస్ క్రీములు, అబ్బబ్బబ్బా మామిడికాయలు. సో మేమైతే నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నాం రోజ్ గార్డెన్. సో రోజ్ గార్డెన్లో రకరకాల రోజ్ ప్లాంట్స్ ఉంటాయంట. అండ్ ఇక్కడ కూడా మంచి ట్రాఫిక్ ఉందండి, పార్కింగ్. అండ్ మీకు ఇప్పుడు నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఒకవేళ ముందు వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఊటీ వెళ్ళినప్పుడు మన సొంత వెహికలే అక్కర్లేదు, అక్కడ లాట్స్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి. ఒక రోజు మనల్ని తిప్పడానికి 2000 నుంచి 24 వరకు ఛార్జ్ చేస్తారు. అది ఫ్యామిలీ మెంబర్సా లేదా వెహికల్ని బట్టి ఉంటుంది. మనకి ఏమేం ప్లేసెస్ చూపిస్తారో ఫస్ట్ అడగండి. ఈ ఊటీలో ఏం చూపిస్తారు, కున్నూరులో ఏం ప్లేసెస్ చూపిస్తారు, ఏం కవర్ చేయగలరు. సో మనతో పాటే ఉండి ఆయన మనతోనే తీసుకొచ్చి రూమ్ దగ్గర డ్రాప్ చేయాలి, అది రూల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మా కార్లో ఏసీ లేదా బాబు అంటే, మేడం అసలుకి ఏసీ యూజ్ చేయరు మ్యామ్, ఏసీ కార్లో పనిచేయన్నాం. షబ్బా అనిపించింది. సో నెక్స్ట్ అయితే మనం రోజ్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాం. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రోజెస్ ఇక్కడండి. అన్నీ ఒకలాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ నేమ్స్ అనమాట.
మీకు వీడియో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్డేట్ చేసిన ఏ వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో రోజ్ గార్డెన్ అండ్ బెటర్. సో మీకు చెప్తున్నాం కదా, రెయినీ సీజన్లో బాగా గ్రోత్ ఉంటుంది. ఇంకా లైక్ మేము వెళ్ళినప్పుడు ఓకే బాగుంది, కానీ ఎండ, మంచి ఎండ. లైక్ ఆ టైం ఎంత అయిందంటే ఆల్మోస్ట్ లైక్ 12:30 అయిపోయింది, 12:30 or 1 అట్లా అయిందనమాట. మంచి ఎండ. సో రోజ్ గార్డెన్లో అన్నీ మనకి ఏంటి వీడ పిచ్చిగా అన్నీ చూపిస్తుంది అనుకుంటారు, కాదండి, నేనే షాక్ అయ్యాను. ఒక సెక్షన్లో మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయంటే ఆ ఫ్లవర్స్ ట్రీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏదో 2-3 ఉంటాయేమో బ్రీడ్స్ అనుకున్నాను, కానీ లైక్ ఇన్ని పేర్ల, ఎల్లోకి లైక్ రెడ్కి ఒక పింక్, బ్లూ, వైలెట్, పింక్, లైట్ షేడ్, అబ్బా భలే ఉన్నాయి ఫ్లవర్స్. ఈ గార్డెన్ అంతా ఆల్మోస్ట్ మనకి సన్కి ఇది అయిపోయింది. రైనీ సీజన్ దాటిన తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోద్దిగా, సెప్టెంబర్ ఆ టైంలో వెళ్తే లైక్ మంచి ఇంకా గ్రీనరీ ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్గా సడన్గా వెదర్కి ఏమైందో తెలీదు, భలే మబ్బు అయిందనమాట. అమ్మయ్య సాయిరామ్ అని అనిపించింది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే థింగ్ లైక్ మేము 2:30 అయిపోయినట్టుంది. సో ఇట్లాంటి ప్లేసెస్ మనం ఎక్కువసేపు చేయాలంటే ఫుడ్ తిన్నాక మంచి నిద్ర వస్తుంది, కాబట్టి ఎవరికైనా జనాలకి సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఫుడ్ తిన్నాక నడిచి ఇవన్నీ లొకేషన్స్ కవర్ చేస్తే బాగుంటుంది. అండ్ నేనైతే ప్రతి ప్లాంట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, వీడియోలో అయితే నేమ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. చూస్తున్నారు ఒక్కొక్క లైక్ ప్లాంట్ బ్రీడ్కి ఒక్కొక్కటి. అది ఎవరా బాబాయ్ కనిపెట్టారా, ఇది పేర్లు ఎలా పెట్టారో, అసలు అదే బ్రీడ్ అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఈ లైక్ ఈ అగ్రికల్చర్ లైక్ ఈ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళని, రోజ్ ప్లాంట్స్ మీద. బట్ కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే మంచి ఎండ, అండ్ దట్టు ఇంకా మంచి గార్డెన్ ఉంటుందంట. సో ఎండకి పాడైపోయింది, ఇంకా కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి వేస్తున్నా ఉన్నారు. ఇదండి సర్కిల్ షేప్లో డెప్త్గా ఉంటుంది, ఎంత లోతు ఉందో తెలుసా. ఈ లైక్ బొటానికల్ గార్డెన్ ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా ఉందా, పైనుంచి చూస్తే ఇంకా లోతు అంటారు చూసారా, అంత లోతు దిగాలి. అండ్ ఎక్కేటప్పుడు ఉందండి, అమ్మ బాబోయ్ అని అనిపించింది. సో పైన దిగినప్పుడు ఒకటి, ఇంకా దిగుతున్న కొద్ది స్టెప్స్ దిగుతూనే ఉంటుంటే సో కొంచెం వ్యూ పాయింట్ కాదు, లొకేషన్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, ప్లాంట్స్ బాగున్నాయి. సో అనిపిస్తుంది ఇక దిగే కొద్ది లైక్ ఇట్లా లోతుగా అనిపిస్తుంది, బట్ బాగుంది, ఓకే చూడాలి. అంత టైం అయితే తీసుకుని అందరూ తిరగలేరు, లైక్ పిల్లల లాంటి వాళ్ళు అయితే తిరగచ్చు, యంగ్స్టర్స్ అయితే లైక్ పెద్దవాళ్ళకైతే కొంచెం స్కిప్ చేయండి, వాళ్ళు నడవలేరు, చూస్తారు అంతే. జస్ట్ కూర్చుంటే ఓ పక్కన కూడా కూర్చోడానికి ఉంది చూసారా, బ్యూటిఫుల్. బయట బాగున్నాయండి ఫ్లవర్స్, రియల్లీ చాలా బాగున్నాయి. లైక్ వీడియోలో ఏమో కానీ బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ కూడా అప్పుడప్పుడే మంచిగా చేంజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఇంకా ఓటీ వీడియోస్ ఇంకా ఉన్నాయండి, వేస్తాను. అండ్ లైక్ మనకి ఇంకా బోట్ అనమాట, సో బోట్ షికార్ అది కూడా ఉంది ఊటీలో. సో నాకు బాగా నచ్చినాయి ఇందులో లావెండర్ కలర్ ఫ్లవర్స్ అనమాట, చాలా బాగుంది ఈ ఫ్లవర్. ఎస్, పిక్స్ నేను తీసాను అనమాట, డిఫరెంట్ ఫాంట్స్ లైక్ స్టైల్లో, బ్యూటిఫుల్ అని నేను చెప్పచ్చు. ఆ క్యాప్చర్ అదిరిపోయింది, నేను తీసిన లైక్ ఐఫోన్లో మాత్రం క్యాప్చర్ అయితే అదిరింది. అండ్ ఇట్లా ఇంకా చాలా చచ్చిపోయినట్టున్నాయి ప్లాంట్స్ అన్ని ఎండకి, నాకు భలే అనిపించింది. అరే సరే వర్షాలు పడితే మంచిగా వస్తాయి కదా. చూస్తున్నారే లోతు, ఈ డెప్త్, దిగినంతసేపు బాగుందండి, దిగిన తర్వాత పైకి ఎక్కినప్పుడు ఉంది చూసారు, అబ్బా దేవుడా అనిపించింది. ఇదంతా చాలా వరకు ఎండిపోయినాయి మొక్కలు అన్ని, గార్డెన్ అంతా. సో నేనైతే బాగానే దిగాను, మా వాళ్ళు అయితే పైనే ఉండిపోయారు. అమ్మో మెయిన్ రాంబాబోయ్ అని చెప్పేసి అని అన్నారు. నిజంగా నడవాలి, ఓపిక ఉండాలి. ఈచ్ ప్లాంట్కి ఒక్కొక్క పేరు ఉంది. సో దట్స్ ఇట్. నా మొహం చూసారు అలా అయిపోయిందో, దిగిన 1.5 hour పట్టింది ఆల్మోస్ట్, దిగి రిటర్న్ అయ్యి పైకి ఎక్కేసరికి నా పని అయిపోయిందనమాట.
సో అదండి ఈ రోజ్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ ఈ యొక్క వీడియో, యూట్యూబ్ వీడియో కొంచెం లెందీ అయినా కొంచెం పేషెన్స్గా చూసారు కదా. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లొకేషన్తో పాటు వెదర్ కూడా చేంజ్ అయింది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, మనకి ప్లక్ చేయాలనిపించదు, అంటే కట్ చేయాలని అనిపించదు. చూసి హ్యాపీగా కళ్ళతో ఆనందించాలి. కావాలంటే మనం కొనుక్కోవచ్చంట, ఆ పైన ఉందన్నారు. సో మేమైతే ఏం తెచ్చుకోలేదు, ఎవరైనా కార్లో ఉంటే మాత్రం తెచ్చుకోవాలి. ఇక్కడ చూడు తేనె నాకన్నా పిచ్చాళ్ళు చాలా మంది ఉన్నారు. పిక్స్ వీడియోస్ ఈ వెనకాల ఈ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మినిమం ఒక్కొక్క సెంటర్లో 5-6 మెంబర్స్.